గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల తిరుపతిలో వైభవపేతంగా ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం. టీటీడీ ఆలయాలలో భక్తిరస భరితంగా తిరుప్పావై పాసుర పారాయణం. ధ్వజస్తంభాలు, రథాల తయారీకి 100 ఎకరాల్లో దివ్య వృక్షాల పెంపకం. తిరుమలలోని పలు కోడళ్లు ప్రాంతాలకు దేవీ దేవతలు భక్తాగ్రేసరుల పేర్లు. టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతిలో ఘనంగా సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి జయంతి ఉత్సవాలు. తామ్రపత్రాల పరిష్కర్తకు ఘనంగా పుష్పాంజలి. నేత్రపర్వంగా శ్రీ కాలభైరవ స్వామి అభిషేకం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల తన్మయత్వం. టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పవిత్రమైన ధనుర్మాసంలో గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర పఠనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై పాసుర పారాయణం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే తిరుపతిలోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ప్రముఖ పండితులు ఆచార్య కె రాజగోపాలన్ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసుర సారాంశాన్ని రమణీయంగా వివరించారు. నారాయణ, కేశవ, మాధవ, మధుసూదన, నందనందన అని అనేకమైనటువంటి నామావళితో తిరుప్పావైలో రోజుకో పాశురములో రోజుకో నామాన్ని కీర్తించేటటువంటి వ్రతం కాబట్టి ఈ వ్రతానికి అంత గొప్పతనమే కాదు, అంత సులభమైనటువంటి మార్గముగా కూడా ఈ వ్రతం చెప్పబడినది. వీరు వారు అని వ్యత్యాసం లేకుండా అందరూ పాల్గొని అది కూడా సామూహికంగా ఒక్కచోట చేరి భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ నిర్వర్తించుకునేటటువంటి వ్రతం ఈ తిరుప్పావై వ్రతం. సామాన్యంగా మనం ఎప్పుడు భగవంతుని ఎంతో ఏకాగ్రతతో ధ్యానం చేయగలము అనంటే ఆ శక్తి రావాలే కానీ ఏ సమయంలోనైనా చేయగలం. కానీ దానికి ఉపాసన ప్రారంభమునకు బ్రాహ్మీ ముహూర్తం చాలా శ్రేష్టమైనది అని చెప్పబడినది. అంటే సూర్యోదయ కాలానికి ముందు ఉన్నటువంటి కాలాన్ని బ్రహ్మ స్వామివారిని అర్చించేటటువంటి ఆ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని చెబుతారు. తిరుమల దేవాలయంలో కూడా స్వామివారి యొక్క గర్భాలయములో రాత్రి సకలమైనటువంటి పూజలు పూర్తి అయిన తర్వాత ఒక పెద్ద తపిల లాంటి ఒక పాత్ర ఉన్నది. ఆ పాత్ర నిండా పవిత్రమైనటువంటి నీటిని నింపి వెంకటేశ్వర స్వామి విరాణ్మూర్తి ఎదురుగా ఉంచి గర్భాలయములో ఏకాంత సేవను నిర్వర్తించి అందరూ వచ్చేసిన తర్వాత ఈ బ్రాహ్మీ ముహూర్త సమయములో అంటే దాదాపు 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్నటువంటి ఆ సమయములో బ్రహ్మ ముక్కోటి దేవతలతో వచ్చి వెంకటేశ్వర స్వామిని అర్చన చేసేటటువంటి సమయము కాబట్టి అది బ్రహ్మ ముహూర్తముగా చెప్పబడినది. ఆ తీర్థమునకు దేవాశగంగ నుంచి తీసుకువచ్చినటువంటి తీర్థం. ప్రతిరోజు తీసుకొస్తారా స్వామి అనంటే ప్రతి నిత్యము కూడా 3 బిందెల తీర్థం ఆకాశగంగ నుంచి తల మీద పెట్టుకొని తీసుకువస్తారు. తిరుమల నంబి అనేటటువంటి ఆచార్యులు వెంకటేశ్వర స్వామి వారికి
సేవా కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఈ ఆకాశగంగ తీర్థముతో స్వామివారిని ఆరాధన చేసేటటువంటి వారట. ఆ సమయము కాబట్టి ఇది ఎంతో విశేషమైనది. భక్తులు విశేషంగా తరలివచ్చి పాసుర పట్టణంలో పాల్గొని దీపారాధనలు నిర్వహించి శ్రీ పెరిందేవి సమేత వరదరాజస్వామి ఆలయ ప్రదక్షిణగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు ప్రముఖ శ్రీవైష్ణవ పండితుడు చక్రవర్తి రంగనాథన్ గోదాదేవి పాసుర సారాంశాన్ని శ్రావ్యంగా వివరించారు. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோத இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ஏல் ஓர் ఎంపావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఒక మంచి కార్యాన్ని ఎప్పుడైతే మనం చేయడానికి సంకల్పించుకున్నామో అందులో 10 మంది భాగస్వాములు కావాలి. అందరం కూడా ఆచరించుకుంటాం రండి అని గోదాదేవి అన్ని చోట్ల పిలుస్తున్నది కనుక ఓర్ ఎంపావాయ్. అది మాత్రం కాదు, పారోర్ పుహళ, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రశంసించే విధంగా ఈ వ్రతాన్ని మనం ఆచరించి చూపెట్టాలి అని గోదాదేవి యొక్క సంకల్పం. తిరువాయిపాడి అని చెప్తూ ఉంటారే, శ్రీవిల్లిపుత్తూరు ధన్వి నవ్యపురం ఇది. అందువల్ల అటువంటి శ్రీవిల్లిపుత్తూరులో గోదాదేవి తనను ఒక గోపికగా భావించుకొని తన చెలికత్తెలందరినీ కూడా గోపికలుగా ఆవిడ చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది. ఎలాగైతే హేమంతే ప్రథమే మాసి అని చెప్పిన రీతిగా భాగవతంలో కాత్యాయని వ్రతాన్ని ఆచరించి తరించినటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధి విధానాలను అంతటినీ కూడా గోదాదేవి ఆకళింపు చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నది. అదేవిధంగా తిరుమలలోని నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ పిటిజి రంగరామానుజ ఆచార్యులు ఆండాళ్ తల్లి రచించిన పాసురాల విశిష్టతను కమనీయంగా వివరించారు. மார்கழித்திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்கும் ஆயிப்பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொடிந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரானந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச்சங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்து ஏலோரெம்பாவாய் ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఏదైనా లోకంలో మనం ఒక మంచి పని చేయాలంటే ముందుగా ఒక పంతులు గారిని పిలిచి అయ్యగారండి ఒక మంచి రోజు చూసి చెప్పండి, కొంచెం కారు కొనుక్కోవాలి, లేదా ఇల్లు కొనుక్కోవాలి, లేదా ఏదైనా ఇంట్లో వస్తువు తెచ్చుకోవాలి, బంగారం కొనుక్కోవాలి అని అడుగుతుంటాం పెద్దల్ని. అంటే ఏంటి, ఏదైనా ఒక శుభకరమైన పని చేసేటప్పుడు శుభమైన కాలాన్ని చూస్తాం. అట్లా గోదా తల్లి కూడా కాలాన్ని ఇక్కడ ముందుగా తెలియజేస్తుంది, శుభమైన కాలము అంటోంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, పాలక మండలి సభ్యులు పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ధ్వజస్తంభాలు, రథాలు తయారు చేయడానికి 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచాలని, తిరుమలలోని పలు ప్రాంతాలు కూడళ్లకు దేవీ దేవతలు భక్తాగ్రేసరుల పేర్లు పెట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అలాగే పలు దేవాలయాల నిర్మాణం, విద్య, వైద్య రంగాలకు కూడా పాలక మండలి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టీటీడీ బోర్డు సర్వసభ్య సమావేశంలో
కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. మొట్టమొదటిది టీటీడీ ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టీటీడీ ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో, తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్,
అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయడం కూడా జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉడిపి శ్రీ వాదిరాజ మఠాధిపతి శ్రీ విశ్వవల్లభ తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అర్చకులు, అధికారులు ఆలయ చిన్న మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మఠాధిపతి తన శిష్య బృందంతో కలిసి తిరుమలేశుని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శాసనాలను, తాళ్లపాక వారి తామ్ర పత్రాలను పరిశోధించి పరిష్కరించిన మహనీయులుగా శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రసిద్ధి చెందారు. తిరుమల తిరుపతి దేవస్థానం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి చేసిన సేవలకు గుర్తుగా తిరుపతిలోని శ్వేత భవనం ఎదురుగా ఆ మహనీయుని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 137వ జయంతి ఉత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మేడసాని మోహన్, డైరెక్టర్ లత, టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి సువర్ణమ్మ, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె సాధు గిరిజాదేవి, మనమడు సి నరసింహమూర్తి, ప్రముఖ రచయిత సొరకాయల కృష్ణారెడ్డిలు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మేడసాని మోహన్, సాధు గిరిజాదేవిలు ఎస్వీబీసీతో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి వైభవ వ్యాప్తికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి చేసిన సేవలను తెలియజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానములు అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈరోజు పూజ్యులు మహానుభావులైనటువంటి శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క జయంతి మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానంతో వారికి ఒక అనిర్వచనీయమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పరిశోధకులు, గొప్ప సాహితీవేత్త. ఆ రోజుల్లో తిరుమల దేవాలయం, పద్మావతి అమ్మవారి దేవాలయం, గోవిందరాజస్వామి వారి దేవాలయం, ఇటువంటి టీటీడీకి చెందినటువంటి ఆలయాల గోడలపై ఉన్న శాసనాలన్నీ కూడా పరిశోధించి ఒక రీడబుల్ ఫామ్లో తయారు చేసి 7 సంపుటాలు కొన్ని వేల శాసనాలని లోకానికి అందించారు. ఈరోజు అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ పరిశోధన చేస్తున్నటువంటి విద్యార్థులంతా కూడా సాహిత్య విద్యార్థులు కానీ, చరిత్ర చదువుకునే విద్యార్థులు కానీ, ఆర్కియాలజీకి సంబంధించిన విద్యార్థులు కానీ, ఎవరికైనా కానీ గొప్ప సామగ్రిని వారు అందించారు. పల్లవులు, చోళులు, చాళుక్యులు, కాకతీయ చక్రవర్తులు, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు వాళ్ళంతా కూడా వచ్చి తిరుమలకు వేంచేసి శ్రీవారికి కైంకర్యాలు చేసి ఎన్నో కానుకలు సమర్పించారని ఆ అంశాలని మనకి ఎలా తెలుస్తున్నాయంటే సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చేసిన పరిశోధనతోనే లోకంలోకి వెలుగులోకి వచ్చాయి. శ్రీకృష్ణ దేవరాయల వారు చక్రవర్తి హోదాలో 7 సార్లు తిరుమలకు విచ్చేశారంటే ఆ అంశాలన్నీ కూడా వెలికి తీసినటువంటి వారు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.
తాళ్లపాక అన్నమాచార్యుల వారు, ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య, మనుమలు చిన్న తిరుమలయ్య, వీరంతా కూడా ఆనాడు సుమారు 30 రెవెన్యూ గ్రామాలు స్వామికి భాండాగారానికి ఇచ్చారు. ఇంకా ఎన్నో ధనకనక వస్తు సందోహాలు ఇచ్చారు. మహారాజుల వారికి ఇచ్చిన అగ్రహారాలన్నీ కూడా తిరిగి ఇచ్చేశారు. ఈ విషయాలన్నీ కూడా, ఈ చారిత్రకమైనటువంటి అంశాలన్నీ కూడా వెలికి తీసి చెప్పినటువంటి మహానుభావులు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అటువంటి వారు తిరుమల తిరుపతి దేవస్థానంతో వారికి ఉండే అనుబంధం, హిస్టరీ ఆఫ్ తిరుపతి వెంకటేశ్వర అనే ఒక గొప్ప గ్రంథాన్ని కూడా వారు వెలయించారు. అంటే 12 పురాణాల్లో ఉన్నటువంటి స్వామికి సంబంధించిన స్థల పురాణ అంశాలు, ఇంకా వివిధ చారిత్రక అంశాలు అవన్నీ కూడా శోధించి ఒక గ్రంథంలోకి తీసుకొచ్చారు. తరువాతి వాళ్ళు ఎవరు పరిశోధన చేసినా, వెంకటేశ్వర సాహిత్యంపై ఎవరు పరిశోధన చేసినా కానీ ఈ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గ్రంథాలే వారికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పడంలో రెండో అభిప్రాయం లేదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి మహానుభావుల్ని స్మరించుకోవడం మన కర్తవ్యం. అందుకనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున 137వ జయంతి కార్యక్రమానికి మనం ఈరోజు పుష్పమాల కైంకర్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమార్తె అమ్మగారు, పెద్దవారు ఇచ్చేసిన వారి మనమరు కృష్ణమూర్తి గారు డిస్ట్రిక్ట్ జడ్జి, ఆయన ప్రత్యక్షంగా ఆనాడు సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారితో ఈ పరిశోధనలో వారి శిష్యులై పాలు పంచుకున్నటువంటి గొప్ప సాహితీవేత్త కృష్ణారెడ్డి గారు, వారు మా గురువులు కూడా. వారు అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు, టీటీడీ వాళ్ళు అందరూ కూడా అన్నమాట మన నాన్నగారి గురించి ఇంత బాగా జయంతి వర్ధంతి జరపడము, ఆయన్ని గుర్తుపెట్టుకొని చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరికీ కూడా మేము ఎంతో కృతజ్ఞతలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ కాలభైరవ స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, విభూది, చందనాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తర్వాత పుష్పమాల, నిమ్మకాయల హారంతో స్వామివారికి అలంకరణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను జరిపి నీరాజనాలు సమర్పించారు. తర్వాత స్నానపీఠంపై శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి పంచామృతాలు,
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి నివేదన మహామంగళ హారతులు అందజేశారు. చిత్తూరు నగరం పాత బస్టాండ్ వద్ద వెలిసిన మహిమాన్విత గ్రామదేవత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో శ్రీచక్ర నవావరణ పూజలు భక్తిరస భరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వినాయక స్వామివారికి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి, శ్రీ పొన్ని అమ్మవారికి నిత్యార్చనలు జరిపారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని, అమ్మవారి చిత్రపటాన్ని సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, వరుణ పూజలు జరిపారు. ఆపై శ్రీచక్రానికి పాలు, పెరుగు, తేనె, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఖడ్గమాల స్తోత్ర పారాయణం, లలితా త్రిపుర సుందరి అష్టోత్తరాల సహితంగా జాజులు, మందారాలు, సంపెంగలు, చామంతులు తదితర వర్ణమయ పుష్పాలతో ప్రత్యేక పూజాధికారులు నిర్వహించి హారతులు సమర్పించారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుపావై పాసుర పారాయణం భక్తరసభరితంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా ప్రారంభమైన ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు క్రతువులను జరిపారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పుష్పశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామి అమ్మవార్ల ముందు ప్రణమిల్లి తిరుపావై పాసుర పఠనం చేసి తన్మయులయ్యారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాకలో కొలువైన శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరువీధి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలో ఘంటానాదాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై వేంచేపు చేశారు. పల్లకీపై ఆండాళమ్మవారిని కొలువు తీర్చి ఆలయ వీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి స్టేజ్ వద్ద గల ప్రసిద్ధ శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తులచే పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి గంధం, కుంకుమతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.